ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. వస్తున్న మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చైతన్యపరిచేందుకు ఈరోజు పేదల సొంత ఇంటి కళను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వీడియో చేరాలని, ఇంకా మాకు పట్టా లేదు, ఇంకా మాకు ఇంటి స్థలం లేదు, ఇంకా మాకు ఇంటి జాగా లేదని చెప్పి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా మాకు ప్రభుత్వం నుంచి కనీసం ఇంటి స్థలం కూడా లేదని చెప్పి బాధపడేటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గత ఏడాది గెలిచినటువంటి నూతన కూటమి ప్రభుత్వం గత నెల జనవరి నెలలో జీవో నెంబర్ 23 ద్వారా హౌస్ ఫర్ ఆల్, పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఒక పథకం ద్వారా రూరల్ ఏరియాలో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, గతంలో ఈ ఎక్స్టెంట్ అనేది తక్కువ ఉండింది. దాన్ని ఈ యొక్క నూతన కూటమి ప్రభుత్వం 3 సెంట్లు చేయడం జరిగింది. 3 సెంట్లు అంటే సుమారుగా 18 ఎకరాల వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా ఇంటి పట్టా పొందవచ్చు. అయితే ఈ ఇంటి పట్టా అనేది ఒకసారే ఇస్తారు, లైఫ్ టైంలో. మీరు గత ప్రభుత్వంలో తీసుకొని మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకోవాలంటే కుదరదు. అదేవిధంగా ఈసారి చేసేటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే, ఈసారి ఇచ్చేటువంటి పట్టా ఏదైతే ఉందో దాన్ని ఆధార్తో లింక్ చేస్తారు. అదేవిధంగా రేషన్ కార్డుతో కూడా లింక్ చేస్తారు. మీరు ఈ ప్రభుత్వంలో పట్టా తీసుకొని మరి ఇంకొక ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత మాకు పట్టా కావాలంటే కుదరదు. ఎందుకంటే ఒకసారి మాత్రమే పట్టా ఇస్తారు. అదేవిధంగా పట్టా ఇచ్చినటువంటి రోజు నుంచి 2 సంవత్సరాల లోపు మీకు ఎక్కడైతే పట్టా ఇవ్వబడిందో ఆ స్థలంలో ఖచ్చితంగా మీరు నిర్మాణం అనేది ప్రారంభించాలా. నిర్మాణం అనేది ప్రారంభించకపోతే కూడా పట్టాన్ని రిజ్యూమ్ చేసే రైట్ కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది. అయితే అసలు అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అర్హులు ఎవరయ్యా అంటే, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులుగా కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మీరున్నటువంటి నివసిస్తున్న ప్రాంతంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా మీకు సొంత ఇంటి స్థలం అనేది ఉండకూడదు. అదేవిధంగా 3వ అర్హత ఏంటంటే, మీరు గత ప్రభుత్వంలో కానీ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కానీ, ఇంకెప్పుడైనా కానీ మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంటి పథకాల ద్వారా, హౌసింగ్ స్కీమ్స్ ద్వారా ఎప్పుడూ కూడా మీరు పట్టా పొంది ఉండకూడదు. అలా పొంది ఉంటే మాత్రం మీరు అనర్హులుగానే ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇక వ్యవసాయ భూమి నియమ నిబంధనలకు వస్తే, మెట్ట అయితే 5 ఎకరాల లోపు ఉండాలి, మాగానైతే 2.5 ఎకరాల లోపు ఉండాలి. అదేవిధంగా కొంతమందికి మెట్ట, మాగాని 2 ఉంటాయి. ఈ 2 కలిపి 5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. ఈ యొక్క వీడియోలో చాలా కీలకమైనటువంటి మార్గదర్శకాలు. గత ప్రభుత్వంలో పట్టా పొంది ఇబ్బంది పొందిన వారికి కూడా ఈ యొక్క అంశం అనేది చాలా కీలకం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో, మరలా చెప్తున్నాను, గత ప్రభుత్వంలో పట్టా తీసుకొని ఆ పట్టాలో ఇల్లు స్టార్ట్ చేయకుండా ఇప్పటికే ఖాళీగా పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క జీవోలో ఉపశమనం కలిగించడం జరిగింది. ఏందయ్యా ఉపశమనం అంటే 2 ఉన్నాయి. ఒకటి, మీకు గత ప్రభుత్వంలో పట్టా ఇచ్చారు, చేతికి మాత్రమే, పత్రం మాత్రమే, పొజిషన్ చూపించలేదు. అప్పుడు ఆ పొజిషన్ చూపించడానికి వివిధ రకాల కారణాలు, భూమి సేకరించిన అతనికి నష్టపరిహారం చెల్లించలేదని, అదేవిధంగా కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పి, అదేవిధంగా వివిధ రకాలైన కారణాల రూపంలో మీకు పొజిషన్ చూపించినప్పుడు కూడా మీరు ఈ యొక్క హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా కూడా మీరు 3 సెంట్లు గ్రామీణ ప్రాంతంలో, 2 సెంట్లు పట్టణ ప్రాంతంలో పొందేందుకు అర్హులు. దీన్ని అందరూ కూడా చాలా గమనించుకోవాలి. మరో కీలకమైనటువంటి అందరికీ ఉపయోగపడేది, గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి ఇంటి పట్టా పొందిన వాళ్ళకి ఉపశమనం ఇంకోటి ఏందయ్యా అంటే, గత ప్రభుత్వంలో పట్టా ఇచ్చారు, పట్టా ఇచ్చిన తర్వాత పొజిషన్ చూపించారు, కానీ అక్కడ మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, మీ ఊరికి చాలా దూరంలో ఉందనని, అంటే మీరు నివసించే ప్రదేశానికి చాలా పక్క విలేజ్లో ఇచ్చారని, అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి పట్టా స్థలంలో చాలా లోతుగా గుంటగా ఉందనని, అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి ఇంటి పట్టా స్థలంలో శ్మశాన వాటికలు వివిధ రకాలైనటువంటి ఉన్నాయని చెప్పి ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పి చాలామంది కట్టుకోలేదు. వాళ్ళందరూ కూడా ఉపశమనం ఏంటంటే, ఈ నూతన కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హౌస్ ఫర్ ఆల్ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు పొందేందుకు కూడా మీకు అర్హులని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క గతంలో ఇచ్చినటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో, కొంతమంది సప్రెషన్ అంటే కొన్ని అంశాలు తెలియపరచకుండా అక్రమ మార్గంలో పట్టా పొందిన వాళ్ళని కూడా చాలా దగ్గర కూడా పట్టాలు క్యాన్సిల్ చేశారు, క్యాన్సిల్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేయబోతారు కూడా. అలాంటి పట్టాలు క్యాన్సిల్ అయినటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి కూడా క్యాన్సిల్ అయిన అలాట్మెంట్ పట్టాలు తీసుకునేదానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీగా ఉంటే మాత్రం ప్రభుత్వం వారు ఇస్తారు. అయితే మీకు ఇంకొకటి తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా ఏ సందర్భంలోనైనా ఎప్పుడైనా తప్పుడు ఆధారాలు చూపించి తద్వారా ప్రభుత్వాన్ని మోసగించి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాన్ని అక్రమ మార్గంలో పొందినట్లు కానీ ప్రభుత్వం వారికి ఎప్పుడు తెలిసినా, ఏ సందర్భంలో తెలిసినా ఖచ్చితంగా పట్టాను అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు కూడా పట్టా ఇచ్చేదానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే,
పట్టా లేదని చెప్పి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా అక్రమ మార్గంలోనే పోవాలి, కానీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగానే తీసుకోవాలి. కానీ మీరు అక్రమ మార్గంలో పట్టాలు తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేస్తే మాత్రం మీ మీద కఠిన చర్యలు తీసుకునేదాన్ని కూడా ప్రభుత్వం వెనకం చేయదని కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్లో ఏంటంటే మీరు గ్రామీణ ప్రాంతంలో విఆర్ఓ గారు వీటన్నిటి మీద కూడా సెలక్షన్ చేస్తారు. సెలక్షన్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ అనేది గ్రామంలో ప్రచురిస్తారు. డ్రాఫ్ట్ లిస్ట్ ఏదైనా మీ పేరు లేకపోయినా, మీకు పట్టా లేకపోయినా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఏదన్నా కూడా మీరు అభ్యంతరాలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలా. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ యొక్క లిస్ట్ అనేది కూడా గ్రామ సభలో పెట్టి గ్రామ సభలో ప్రచురిస్తారు. గ్రామ సభలో ప్రచురించిన తర్వాత అది కలెక్టర్ గారి ఆదేశానుసారం అవి అందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నూతన కూటమి ప్రభుత్వంలో హౌస్ వరాల పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క పథకాన్ని మేము చాలా హర్షిస్తున్నాం. ఎందుకంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పట్టాలు లేని వాళ్ళు, ఇంటి స్థలం లేని వాళ్ళు, అదేవిధంగా బాడుగిళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఉపశమనం కలుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు గమనించాలి, గుర్తించుకోవాలి. మరొకసారి కూడా వీడియోలో మేము మరీ చెప్పేది ఏంటంటే పట్టా ఒకసారే ఇస్తారు. ఇచ్చినప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు అడిగినప్పుడు ఆధార్ కార్డు ఏదైనా కావాలన్నప్పుడు మీరు కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇచ్చిన పట్టాని 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా, కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది. 2 ఏళ్ళలో పట్టాని తీసుకున్న తర్వాత నుంచి కూడా మీరు కన్వెన్స్ డీడీ కానీ మీకు పట్టా ఇచ్చినప్పటి నుంచి కూడా మీకు ఆ రోజు నుంచి లెక్క అవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు ఒకసారి పునః పరిశీలించుకొని ఎవరైతే అర్హత ఉండి ఇంకా పట్టా తీసుకునే వాళ్ళు ఉన్నారో, స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల పథకాలు ప్రజల కోసం కేటాయిస్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మాకు తెలియదు, మాకు అవగాహన లేదని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అవగాహన కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఖచ్చితంగా ఎన్నో సమాచారం తెలియజేస్తారు. ఇది నాకు ఉపయోగపడే సమాచారం కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే సమాచారం కాబట్టి అందరికీ షేర్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ యొక్క సందేహాలు ఏమన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.